హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియో చూసారు కదా, డే 2 ఇన్ అండమాన్. సో మేమొచ్చి క్రూజ్లో వెళ్ళి హ్యావ్లాక్ ఐలాండ్కి అయితే రీచ్ అయ్యామని చెప్పాను కదా, బీచెస్ కూడా చూసుకొని. ఇదైతే మా రిసార్ట్ స్టే, అక్వైజ్ హోటల్ అండ్ రిసార్ట్స్ అనమాట. ఇది ఎంటర్ అవ్వగానే మనకి ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ సెక్యూరిటీ ఉంటారు. సో మనము ఎక్కడ దిగుతున్నాం, బుకింగ్ ఆల్రెడీ ఉందా అన్నీ కూడా మనం కనుక్కుంటారనమాట. సో ఇది వచ్చి రైట్ సైడ్ రాగానే మనకి రిసెప్షన్ ఉంటుంది. మన బుకింగ్ డీటెయిల్స్ ఆన్లైన్లో బుక్ చేసింది మనమే బుక్ చేసుకున్నామా లేదంటే ఏజెంట్ బుక్ చేశారా అనేది కూడా మనం చూసుకొని వాళ్ళతో మాట్లాడుకొని రూమ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మేమైతే స్విమ్మింగ్ పూల్ పక్కన ఉండేది తీసుకున్నాము. బాగా నచ్చింది మాకు రూమ్ అయితే. సో రూమ్ టూర్ అయితే ఇలా ఉంటుంది. ముందు ఎంటర్ అయ్యే ముందు చిన్న వరండా టైప్ వచ్చింది, బాల్కనీలా ఉంటుంది. సిట్టింగ్ అంతా ఉంది అక్కడ. అండ్ ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ సోఫాస్ విత్ సెంటర్ టేబుల్ ఇచ్చారు, ఒక కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు, అండ్ వార్డ్రోబ్ అండ్ టేబుల్, అండ్ మనకి ఏంటంటే టీవీ కూడా ఇచ్చారనమాట. అండ్ కొంచెం ముందరికి వెళ్ళగానే మనకి బీచ్ ఉంటుంది రిసార్ట్ నుంచి కొంచెం బయట రాగానే. సో అది కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఉయ్యాల్లో మా హస్బెండ్ అండ్ నేను కూడా బాగా ఎంజాయ్ చేసాము. చాలా పీస్ఫుల్గా ఉండింది. ఎక్కువ మంది కూడా లేదు. ఇది ప్రైవేట్ బీచ్ లాగా ఉందన్నమాట. అండ్ ఇదైతే మాకు కొన్ని ఫోటోషూట్ ఇమేజెస్, మేము రాధానగర్ బీచ్లో ఫోటోషూట్ చేసామని చెప్పాను కదా. సో ఆ కంప్లీట్ వీడియో వచ్చి మా మ్యారేజ్ యానివర్సరీ రోజు వస్తుంది, నేను పెడతాను. అండ్ ఇది వచ్చి నైట్ వ్యూ అనమాట. రిసార్ట్‌ది చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. లైటింగ్‌తో చుట్టూరు ట్రీస్ అండ్ విల్లాస్ అక్కడక్కడ. అండ్ స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే మనకి క్లబ్ హౌస్ అండ్ రెస్టారెంట్ ఉంటుందని చెప్పాను కదా. అదైతే నేను టూర్‌గా అయితే చేయలేదు. సో అక్కడ వచ్చి మార్నింగ్ మనకి బఫే ఉంటుంది. ఆఫ్టర్‌నూన్ అండ్ నైట్‌కి డిన్నర్‌కి వచ్చి మనం ఆర్డర్ చేసుకొని తినొచ్చు. ఒకవేళ మనం క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేస్తున్నామంటే మన దగ్గర కొన్ని మెనూ ఉంటుందన్నమాట వాళ్ళ దగ్గర. సో దాంట్లో నుంచి సెలెక్ట్ చేసుకొని మనం వెజ్, నాన్ వెజ్ అనేది సెపరేట్‌గా చెప్పామంటే అక్కడ అరేంజ్ చేస్తారు. సో మేమైతే మా యానివర్సరీ రోజు క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే ప్లాన్ చేసాము. ఆ వీడియో కూడా సూన్ నేను అప్లోడ్ చేస్తాను, చూడండి. అండ్ స్విమ్మింగ్ పూల్ ఉందని చెప్పాను కదా, మా దానికి ఇదే స్విమ్మింగ్ పూల్. మేము నైట్ అయితే ఆఫ్టర్ లైక్ అన్ని బీచెస్ అన్నీ తిరిగి వచ్చాక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసుకొని స్విమ్మింగ్ పూల్‌లో కొంచెం సేపు ఎంజాయ్ చేయడానికైతే టైమ్ స్పెండ్ చేసాం. ఎవ్వరూ లేరు. మేబీ వేరే వేరే టైమింగ్స్‌లో వచ్చారేమో. మేమొచ్చినప్పుడైతే ఎవ్వరు లేరు. పీస్‌ఫుల్‌గా ఉండింది. అండ్ ఈ లైటింగ్స్ అంతా కూడా నైట్ అయితే ఆన్ చేస్తారు. కొంచెం ముందరికెళ్ళగానే నేను మీకు క్యాండిల్ లైట్ డిన్నర్‌ది అని చెప్పాను కదా. సో ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇన్ కేస్ వర్షం పడితే అక్కడ పైన అరేంజ్ చేస్తారు. వర్షం పడలేదు అంటే బీచ్ దగ్గర ప్రైవేట్ బీచ్ లాగా ఉంటుంది అని చెప్పాను కదా, అక్కడ థీమ్ బేస్డ్ ఉంటుందనమాట. మనం ఎలాంటి థీమ్ సెలెక్ట్ చేసుకుంటే అలా ప్లాన్ చేయొచ్చు. మనం బర్త్‌డేకి అయితే బెలూన్ డెకార్, లేదు పిల్లలతో వచ్చారు అంటే డిఫరెంట్ థీమ్స్, అట్లా 3-4 అయితే ఉన్నాయి. క్యాండిల్ లైట్ డిన్నర్‌కి అయితే ప్రాపర్‌గా అరేంజ్ చేస్తారు. నీట్‌గా లైక్ 2 సైడ్స్ కర్టన్స్ లాగా వేసేసి పైన కూడా కవరింగ్ ఉంటుంది. అండ్ 2 చైర్స్ ఇట్లా బీచ్‌ని లుక్ చేస్తున్నట్టు ఉంటుందన్నమాట. ఓవర్‌లుకింగ్ ద బీచ్ అన్నట్టు చాలా బాగుండిందసలు. అండ్ అక్కడ ఒక బోట్ కూడా ఉంటుంది ఎప్పుడు. అది లైక్ అదేంటంటే స్కూబా డైవింగ్‌కి వెళ్ళే వాళ్ళకి మార్నింగ్ వచ్చి పికప్ చేసుకునేలాగా ఇదే క్యాండిల్ లైట్ డిన్నర్‌కి సెటప్ అనమాట. 2 సెట్ చేసి ఉంటారు. అంటే 2 కావాలంటే లైక్ మినిమమ్ అయితే 2 ఉంటుంది. 3 మెంబర్స్ ఉంటే కూడా థర్డ్‌ది కూడా అరేంజ్ చేస్తారు. ఇట్లా బీచ్ అయితే పీస్‌ఫుల్‌గా స్టార్స్ చూస్తూ ఆ క్లైమేట్, చాలా సీ బ్రీజెస్ చాలా బాగుండింది. స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేసామన్నాం కదా, ఒక బాల్ అయితే దొరికింది. అలా కాసేపు ఆడుకుంటూ అలా స్పెండ్ చేసాము. అండ్ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇది అయిన తర్వాత అలా ఊరికే నడుచుకుంటూ వెళ్దాం అనగానే అసలు లైటింగ్‌లో చాలా బాగా అనిపించింది. అండ్ టువర్డ్స్ ద బీచ్ బాగుంది, విల్లాస్ సైడ్ అంతా కూడా బాగుంది. అలా కాసేపు వాక్ చేసుకుంటా నేను మా హస్బెండ్ అలా కొంచెంసేపు తిరిగాము. అండ్ తర్వాత రూమ్‌కెళ్ళి ఇంకా పడుకునేసామనమాట. నెక్స్ట్ డే యాక్టివిటీస్ అంతా ఉంటుంది. ఆ వీడియో సూన్ మీకు రిలీజ్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.